కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త టూరిజం పాలసీ ఇలా పలు అంశాలపై చర్చ జరగనుంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన కూడా ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలు కూడా చర్చించనున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా రైతు భరోసా సంబంధించినటువంటి దానిపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఏదైతే కొత్త రేషన్ కార్డుల జారీ, ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంది. ఇందిరమ్మ ఇల్లు, ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాకుండా ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దాన్ని అనుగుణంగానే నియోజకవర్గానికి ఎన్ని వేల ఇల్లు ఇవ్వాలి, పేదలు ఇల్లు లేని వారికి అర్హతలు ఏంటి, వారి యొక్క నిబంధనలన్నీ కూడా మొత్తం కూడా తయారు చేసే దాంట్లో ఉన్నారు. కేబినెట్ కొన్నిటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా మాత్రం రైతు భరోసా పైనే, అంటే రైతుకు సంబంధించినటువంటి దాంట్లో సాగు చేసేటువంటి భూములకే ఇలాంటి వాళ్ళకు రైతు భరోసా ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఏదైతే మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే బీడు భూములు కానీ పోడు భూములు కానీ ఇలాంటి వాటికి రైతు భరోసా ఇస్తే అది వృధా అవుతున్నాయి, అయితే డబ్బులు వృధా అవుతున్నాయి. కాబట్టి దాని గురించి మళ్ళీ ఇవ్వకుండా గత ప్రభుత్వాలు చాలా వేల కోట్ల నష్టం చేసింది, ఏదైతే ధనం వృధా అయిపోయిందని కూడా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ దీనిపై రైతు భరోసాపై సాగు చేసే రైతులకు కొన్ని ఎకరాల వరకు కూడా నిబంధన పెట్టే అవకాశం ఉంది. అది ఎన్ని ఎకరాల వరకు నిబంధన పెడతారు అనేది మనం వేచి చూడాలి. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది మంత్రివర్గంలో తేలనుంది. దీనికి సంబంధించి పూర్తిగా అంటే మంత్రివర్గంలో రైతు భరోసాపై చర్చ, అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల జారీ, వాడిని అంటే రేషన్ కార్డు ఇచ్చే ముందు కూడా అంటే ఎలాంటి ప్రతిపాదన, వారి యొక్క ఆదాయ పరిస్థితి ఏంటి, వారి యొక్క దానికి సంబంధించినటువంటి ఇన్కమ్ కావచ్చు, ఏదైతే వారి ఆస్తుల వివరాలన్నీ కూడా చూసి ఆదాయాన్ని బట్టి కూడా కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలి అని కూడా నిర్ణయించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా పేదలు ఎంతో ఎదురుగా చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల కోసం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని ఒక్కో నియోజకవర్గాన్ని ఎన్ని వేల ఇల్లు కేటాయిస్తారనేది చూడాలి. ఎందుకంటే మంత్రుల కోట ఉంటుంది, ఇందిరమ్మ ఇల్లు, పేదలు చాలా మంది ఎక్కువ మంది ఉంటారు, ఎంత మందికి అయితే సాల్వ్ అయిపోతుంది అనేది చూసి దాదాపు నియోజకవర్గానికి 2 నుంచి 3 వేల ఇల్లు అయినా కూడా కొంత సరిపోని పరిస్థితులలో కూడా 3,000 కేటాయించే అవకాశం ఉంది. దీని అన్నిటిపై కూడా చర్చ జరగనుంది. ఇలాంటి పరిస్థితులలో ఇసుక, సిమెంట్ సరఫరా చేయాలని కూడా ఇందిరమ్మ ఇళ్లకు ఫ్రీగా ప్రతిపాదించే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే గతంలో కూడా సిమెంట్ కావచ్చు, స్టీల్ కావచ్చు, ఇదంతా కూడా ప్రభుత్వమే ఇచ్చేది. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు మరోసారి మంత్రివర్గంలో ఇందిరమ్మ ఇళ్లకు ఈ సరఫరా చేసే ప్రతిపాదన కూడా అవకాశం ఉంది. యాదగిరిగుట్ట దేవాలయాన్ని కూడా ప్రత్యేక బోర్డు టిటిడి తరహాలో కూడా ఉండే విధంగా ఏదైతే మండలి ఏర్పాటు చేసే విధంగా కూడా ఈ యొక్క మంత్రివర్గంలో మొత్తం చర్చించే అవకాశం ఉంది. అంటే ఈ యొక్క కమిటీ తొందరలోనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఆమోదం కూడా తెలుసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కొత్త టూరిజం పాలసీ, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, ఎస్సీ వర్గీకరణ నివేదికపై కూడా సాగునీటి సంఘాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రిజర్వాయర్లు కావచ్చు, వారి నీటి పరిమితి ఎంత ఉంది, దానికి సంబంధించినటువంటి నీరు, దానికి అన్నిటిపై నిల్వల సంగతి కూడా పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి టూరిజం పాలసీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టూరిజం ఎంతో డెవలప్ చేయాలని, ఎక్కువ టూరిజం కూడా డెవలప్ చేయాలని కూడా ప్రభుత్వం ప్రతిపాదించిన నేపథ్యంలో ఇప్పుడు అలాంటి ప్రతిపాదనలు ముందు కేబినెట్ లో చర్చించి వీటన్నిటిని కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. విద్యుత్ కొనుగోళ్లపై కూడా నివేదికపై కూడా అంటే దానికి సంబంధించి సమగ్ర నివేదిక కూడా తయారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అన్ని కూడా ఈ మంత్రివర్గ విస్తరణలో మొత్తం కూడా చర్చించే అవకాశం ఉంది. పలు కీలకమైన అంశాలకు యొక్క ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.